శివుడు ఈశ్వరుడు ఎవరు ఏం చెప్తావు నువ్వు? ఈశ్వరుని యొక్క ఆంతర్యం ఏం చెప్పగలుగుతావు? చెప్పలేవు. వాళ్ళు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తారు. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన అలవాట్లను, ఇవన్నీ కూడా మన భావితరాల, మన తరం తర్వాత వచ్చే వాళ్ళకి మనం చెప్పాలంటే కనుక వీటిని మనం కాపాడుకోవాలంటే ఈ గోపల్య గ్రామంలో మాత్రమే మాదిరి అన్ని గ్రామాలలో కూడా ఐకమత్యంగా ఉండగలగాల, రాజకీయాలు పక్కన పెట్టాలా, సమిష్టిగా ప్రయత్నం చేసుకోవాలా అభివృద్ధి కార్యక్రమాలకు, మన సాంప్రదాయాలకు, మన సంస్కృతికి అనుకూలంగా. ఈ ఊళ్ళో దాదాపు శివాలయం నిర్మించుకునే దానికోసం పాత శివాలయాన్ని తీసేసి కొత్తది నిర్మించుకునే దానికోసం ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ కలిసి ₹1 విరాళం సేకరించినారంటే ఆశ్చర్యము, ప్రశంసనీయం కూడా. మిమ్మల్ని అసలు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా, మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉన్నా. ప్రతి మనిషి డబ్బులు ఇచ్చినాడు ఈ దేవాలయానికి. ఇచ్చేవాళ్ళు కూడా నొప్పి పడకుండా ఇచ్చినారు. అది ఆయన చెప్తాడు అన్న, నిన్న చెప్పన్నాడు. ఇచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఇచ్చినారు. ఏ ఒక్కరూ నొప్పి పడకుండా 1,00,000 ఇచ్చినారు, 2 లక్షలు ఇచ్చినారు. ఇక్కడ ఇచ్చే రైతులు ఇవ్వడమే కాకుండా వాళ్ళ పిల్లలు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటే మళ్ళీ వాళ్ళు కూడా ఇచ్చినారు. అందుకే దేవులం అంత గొప్పగా. నేను చేసే 10 లక్షల రూపాయల సహాయం అనేది చంద్రునికి నూలుపోగు లాంటిదమ్మా. అది అసలు నథింగ్. మీరు చేసే సహాయము, మీ ఐకమత్యంగా మీ దేవాలయాన్ని నిర్మించుకునే క్రమంలో మీరు చేసుకునే ₹1,00,00,000 ముందర నా 10 లక్షల రూపాయలు అనేది చాలా స్వల్పమైంది. చంద్రునికి నూలుపోగు లాంటి సహాయమే తప్ప గొప్ప సహాయం కాదు. అది ఓ శాసనసభ్యునిగా, ఓ ఎమ్మెల్యేగా, ఓ ప్రజాప్రతినిధిగా, మీ చేత ఎన్నిక కాబడిన, మీ చేత సహాయం పొందిన మనిషిగా అది నా మినిమం కనీసమైన బాధ్యత. మీ మనసులో ఉండే అభిప్రాయాన్ని గెలిపించడం, మీకు సంతోషమైన పనులు నేను చేసి పెట్టడం అనేది నా బాధ్యత. ఈశ్వరుని ఆదేశం కూడా నాకు అదే. ఏ జనానికైతే నువ్వు నాయకునిగా నువ్వు కొనసాగుతున్నావో ఆ జనం యొక్క మనస్సును తెలుసు, వాళ్ళను గెలిపించు, వాళ్ళ మనసులో ఉండే సంతోషమైన విషయాలను నెరవేర్చడానికి నీ జీవితాన్ని శ్రమించు. ఇదే ఈశ్వరుని ఆదేశం.
నేను అది నమ్మిన వాడినే. మీకు ప్రత్యేకంగా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 100కి కోటి సార్లు నేను శివపార్వతుల భక్తుడిని. ఎక్కడ శివాలయం అన్నా, ఎక్కడ శివపార్వతుల ఆలయం అన్నా కూడా మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తా, మనస్ఫూర్తిగా ఇష్టపడతా. ఇది మన భావితరాలకు మనం ఆ ఈశ్వరుని యొక్క గొప్పతనాన్ని, ఆ దైవం యొక్క గొప్పతనాన్ని మనము మన బిడ్డలకు ఇస్తానే రావాలి. ఆ నమ్మకాన్ని మనం కల్పించాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్మకపోయినా మీరు నమ్ముతారు. ఒక్కటి మాత్రం మతికి పెట్టుకోండి, చెప్పిన ప్రతి మాట మీ పట్ల నేను నా తల్లితో సమానంగా భావించి, నా చెల్లెలతో సమానంగా భావించి మీకు మనసిప్పి చెప్పిన మాటలే తప్ప ప్రయోజనం ఆశించి చెప్పిన మాటలు కాదు. మీ నుంచి నేను ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని ఏది నేను ఆశించడం లే, ఓట్ల రూపంలో కానీ పదవుల రూపంలో కానీ. మీ నుంచి నేను ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఆశించినానంటే ఈశ్వరుని సాక్షిగా అది ప్రేమనే, మీ ప్రేమనే, మీ ప్రేమనే నేను ఆశిస్తాను. ఈరోజు ఎలక్షన్ల కోసం డబ్బులు ఇవ్వడం లేదమ్మా. ఎలక్షన్ల కోసం డబ్బులు ఇచ్చేది అయితే తెలుగుదేశం వాళ్ళు కూడా ఇవ్వాలి కదా మా మాదిరే. మరి ఇవ్వలేదే. కారణం ఓటు కోసం కాదు తల్లి, మీ సంతోషం కోసం, మీ సంతోషం కోసం. ఈ ఊరే కాదు, ఏ ఊర్లైనా సరే ఆ ఊర్లో ఉండబడిన జనం సంతోషంగా ఉండడానికి నేను చేయదగ్గ పని ఏమైతే అది చేయాలి. నా చేతుల్లో ఉన్నంత వరకు నేనేమి ఒక రాత్రిలోనే గోపాల గ్రామాన్ని బృందావనం చేస్తానని చెప్పడంలే. నా చేతిలో ఉన్నంత వరకు సహాయం. నేను ఈ పని చేస్తే ఊళ్ళో సంతోషపడతారంటే అది నా చేతిలో ఉంటే తప్పనిసరిగా చేస్తాను. అది ఎన్నిసార్లు చేస్తావో ప్రసాద్ రెడ్డి అంటే, ఈశ్వరుడు నాకు శక్తిని ఇచ్చేంత వరకు, నాకు శ్వాసను ఇచ్చేంత వరకు. అది 1 లేదు 10 లేదు. ఆ లోపల ఉండే శివయ్య ఎట్లా ఆగైతే కార్యం కట్టబెట్టడానికి నా అవసరం ఎంత ఉంటే అంతా ఉపయోగపడతాను. అది రూపాయి అయితే రూపాయి ఉపయోగపడతా, పని చేసేదైతే పని చేస్తా, అన్నం పెట్టేదైతే అన్నం పెడతా. పవిత్రంగా మీరు అన్నం తిన్న తర్వాత ఇస్తరాకు ఎత్తేదైతే చాలా ప్రేమగా ఇస్తరాకులు కూడా ఎత్తుతా. అది ఎంతో పుణ్యం. అది భోజనం పెట్టడమే కాకుండా మీ ఆకు తీయడం అంటే కూడా చాలా పుణ్యం. అంతవరకు చేస్తా. ఈశ్వరుడు ఆజ్ఞ ఎంతవరకు ఉందో అంతవరకు అన్ని కార్యక్రమాలు చక్కబెట్టడానికి మీరు నన్ను ఏ మేరకు ఉపయోగించుకుంటే ఆ మేరకు నేను ఉపయోగపడతాను. దీనికి లిమిటెడ్ లేదు. 10 లక్షల 2 లక్షల 3 లక్షల కార్యం జరగడానికి ఎప్పటికప్పుడు నేను కానీ మీరు కానీ అందరం సమిష్టిగా కలిసి ఊకుముడిగా ప్రయత్నం చేసి మన కార్యాన్ని మనం సిద్ధింపజేసుకుంటాం. దానికి లిమిట్ అనేది ఏం లేదు. బట్ తప్పకుండా నువ్వు ఏమి కోరుకున్నావో అదే చేస్తా. ఆ రోజు కూడా నేను ఈ దేవాలయానికి ఇంత గట్టిగా ఆ రోజు చెప్పడానికి నేను ఇచ్చేదానికి కూడా కారణం ఏంటంటే మొట్టమొదటి ప్రేరణ ఆయమ్మనే. ఆమెకు చాలా గట్టి సంకల్పం ఉన్నది. ఆమెకు అసలు బాధపడిపోయింది. గొప్పగా నిర్మించుకోవాలా దేవాలయంలో, గోపల్లిలో పల్లెలో మన ఊళ్ళో ఈశ్వరాలయం ఇట్లా లేకపోతే ఎట్లా ఉండాలి కదా. ఈశ్వరుడు లేకపోతే మనం ఎక్కడుండాము అని వాళ్ళు ఎంతో తాపత్రయపడి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ సౌఖ్యానికంటే గ్రామస్తుల యొక్క సౌఖ్యం కోసం శివాలయం నిర్మించాలనే వాళ్ళ అభిప్రాయం, సంకల్పం గొప్పదమ్మా. మళ్ళీ సర్వసాధారణమైన గృహిణులు వాళ్ళు ఏమీ ₹1 కోటి 20 లక్షలు 50 లక్షలు తీసుకొచ్చి వాళ్ళు ఏమీ మేనేజ్ చేసి వాళ్ళ శక్తి ఉన్న కాడికి ఏమైతే ఉందో వాళ్ళు ఏమవుతారు 2, 3, 4 వాళ్ళు ఉన్న కాడికి వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఆ సంకల్పం గొప్పది. వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాతనే ఆ రోజు కూడా నేను అందరికీ గట్టిగా చెప్పింది, ఇప్పదియండి లేకపోతే కొత్తది కట్టండి, తలా ఇంత వేసుకోండి, నేను కూడా 10 లక్షలు ఇస్తా, ఇంకా అవసరం అనుకుంటే ఉపయోగపడదాము. నిర్మాణం మొదలు పెట్టిన తర్వాత ఈశ్వరుని ఆగదు. ఆ రోజు అది కూడా మాట్లాడుకున్నాం మనం. ఇప్పదియండి, మొదలు పెట్టండి, నిర్మాణం ఆగనే ఆగదు, ఈశ్వరుడే చూసుకుంటాడని కూడా చెప్పినా. ఇంత పెద్ద సాయం
ఎవరు ఎందుకు దాడుకుంటారని ప్రయాణిస్తున్నారు సార్. అది నేను తీసుకుని అనుకున్నాను. చర్చికి వచ్చినప్పుడు కూడా చర్చి పాతబడి నిర్మాణం చేపట్టాలనేప్పుడు చెప్పినవి తీసుకొని కట్టుకునేటప్పుడు నేనేం చేయాలో చేస్తాను సహాయపడతాను చెప్పినారు సార్. మీరేంటో ఒక జ్ఞానం ఎంత అవసరం 3 లక్షలు నేను ఇస్తాను ఇస్తాను 2 రోజులు ఇస్తామా 2 రోజులు గవర్నర్ చేయడమో నేను రావడమో చేస్తాను 2 లక్షలు ఇస్తాను ఒకటి చేసి పంపించింటే మొత్తం కూర్చున్నాం అన్న దగ్గర కూర్చున్నాం. అది శ్మశానం కూడా కూర్చున్నాం కాబట్టి నా పేరు జిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గోపాయపల్లి గ్రామ సర్పంచ్. మా భార్య జిరెడ్డి అంజనీ కుమారి, రాజపాల మండలి డిప్యూటీసీ. ఈరోజు మా ప్రీతమ శాసనసభ్యులు గోపాయపల్లికు రావడం జరిగింది. రావడానికి కావాల్సిన కారణాలు, గడప గడప ప్రోగ్రాంలో మా శాసనసభ్యులు ఈ శివాలయం చూసి పాడుబడిన పరిస్థితి, కొంతమంది గ్రామ పెద్దలు మేము అందరు కలిసి ఇట్లా దేవం అంతా కావడం జరిగింది. శ్రీరావులో నేను చెప్పడం జరిగింది. నా వంతు సాయం చేస్తా అని చెప్పి ఆ రోజు 10 లక్షల రూపాయలు దేవాలయానికి నా వంతు సాయం చేస్తా అని ఆయన గడప గడప ప్రోగ్రాంలో చెప్పి ఈరోజు ఆయన మా గ్రామానికి వచ్చి 5 లక్షల రూపాయల 110 ఈరోజు ఇచ్చి మళ్ళీ దానికి అవసరం పడినప్పుడు మళ్ళీ 5 లక్షలు ఇచ్చి ఇంకా ఏదైనా అవసరం పడితే ఎంతకైనా నేను సహకరిస్తానని చెప్పి ఈరోజు ఆయన మాటను నెరవేర్చడం జరిగింది. అలాగే క్రైస్తవ సోదరులు గోపాయపల్లిలో చర్చికి సంబంధించి వాళ్ళు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసి మాకు కొద్దిగా ఎంతో కొంత సహాయం చేయమని వాళ్ళు అడగడం జరిగింది. ఇంతకుముందు ఆయన మాట చెప్పినట్టు గోపాయపల్లి గ్రామానికి సంబంధించి క్రైస్తవులకు సంబంధించి ఒక 15 సెంట్ల స్థలము చాలా గుంతబడి ఉండే. ఆ గుంతను కూడా ఎమ్మెల్యే గారు జేసీబీని పంపించి మట్టిని ఆయనే సొంత ఖర్చులతో తోడించారు. మేము అందరం కలిసి కొన్ని ట్రాక్టర్లు పెట్టి ఆ గుంతను పూడ్చగలిగినాం. అటు చేసినప్పటికీ కూడా 1 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. అది కూడా మా ప్రీతమ శాసనసభ్యులు రాజమౌళి శివప్రసాద్ గారే భరాయించినారు. క్రైస్తవులకు సంబంధించి శ్మశాన వాటిగా ఉంటే దానికి కూడా 200 టిప్పర్ల దాకా మన్ను అవసరమైతే అది కూడా మా శాసనసభ్యులు తోలిస్తామని 2-3 రోజులు తోలిస్తామని చెప్పినారు. వాళ్ళ మందిరానికి సంబంధించి 2 లక్షలు ఎంతో ఖర్చు అవుతుందంటే ఆ 2 లక్షలు కూడా నేను 10 రోజులు ఇస్తానని చెప్పడం జరిగింది. మా గోపాయపల్లి గ్రామం గురించి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరం ఇప్పుడు ఆయన వెంబడి ఉంటామని చెప్పుకుంటూ